శైలు ఇంటికి వెళ్లి కేశవతో పెళ్లికి ఒప్పించిన మహాలక్ష్మి చక్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్లో యాక్టివ్గా పని చేస్తూ ఉంటుంది. ఏంటి మహా, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం యాక్టివ్గా ఉన్నట్టున్నావు అనగానే, ఆ ఇంటి నుంచి నేను బయటికి వచ్చేయాలని అస్సలు అనుకోలేదు. కొన్ని పరిస్థితుల కారణం వల్ల బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా అలా వచ్చిన తర్వాత నాకు బయట ఉండాలని అస్సలు అనిపించలేదు. అందుకోసమనే తప్పక ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ హాస్టల్కి వచ్చినా కానీ మనసులా అనిపించలేదు. అందుకోసమనే ఇంకా నేను అక్కడ ఉండలేక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను అనగానే, మన పరిస్థితులు మనం చేసే పని మీద ఒత్తిడి చూపిస్తాయి. ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులన్నీ కూడా చేయాలి. లేదంటే మాత్రం తర్వాత చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమనే నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు, మళ్ళీ హ్యాపీగా ఉన్నావు, వర్క్లో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. అదే నీకు చెప్తున్నాను మహా అని చెప్పనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని వర్క్ చాలా అంటే చాలా యాక్టివ్గా చేసుకుంటూ ఉండేసరికి కానీ పెద్ది మాత్రం చాలా సంతోషంగా ఉన్నారనగానే ఆయన మొహంలో నాకు ఆ సంతోషం కనిపించింది మహా. ఆ రోజు నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు ఆయన కళ్ళల్లో నేను కన్నీళ్లు చూశాను. మళ్ళీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో ఆ సంతోషం స్పష్టంగా కనిపించిందనేసరికి నన్ను చాలా అభిమానిస్తారని మహా కాస్త దివ్యతో చెప్పేసరికి ఇంకా వాళ్ళిద్దరూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకిక్కడ మెకానిక్ షెడ్ దగ్గరికి వచ్చి మరి శైలు వాళ్ళ నాన్న శైలుని తీసుకువెళ్ళిపోయాడు కదా. కేశవ బాధపడుతూ ఉంటాడు. ఇంకా శైలు వాళ్ళ నాన్న శైలుని ఇంటికి తీసుకువెళ్ళి గొడవ చేసి తనను కొట్టి తనకు తెలిసిన వాళ్ళని 2-3 తీసుకుని వాళ్ళ ఇంటి మీదకి గొడవకు వెళ్తాడు. గొడవకు వెళ్ళేసరికి అసలు ఏమనుకుంటున్నారు, ఆడపిల్లలంటే ఆట వస్తువులు అనుకుంటున్నారా? మాయ చేసి మోసం చేసి మంచి మాటలు చెప్పి ఏయో ప్రేమలో దించేసి మోసం చేద్దామని అనుకుంటున్నారా అనగాని, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మెకానిక్ షెడ్ నడుపుతాడే మీ కొడుకు కేశవ అని చెప్పి నారాయణ ముందు అనగానే ఈలోపు అందరూ బయటికి వస్తారు. మహాలక్ష్మి కూడా ఇంటి దగ్గరే ఉంటుంది. అందరూ బయటకు వచ్చేసరికి మీరు తప్పు పడుతున్నారు, ఎవరు అనుకుంటున్నారు అనగానే, లేదు, నా కూతురు మెకానిక్ షెడ్ దగ్గర ఉండడం చూశాను, నిన్న బండి మీద వెళ్ళడం కూడా చూశాను. ఈ మధ్య నా కూతురులో మార్పు వస్తుంది ఏంటి అనుకున్నాను. అది ఏంటో నాకు ఇప్పుడు క్లియర్గా తెలిసింది. నా కూతుర్ని మాయ మాటలు చెప్పి మోసం చేశాడు నీ కొడుకు. ఇంకొకసారి నా కూతురుతో మాట్లాడడానికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇదేంట్రా ఇది అనగానే, వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారన్నయ్య అని చెప్పనేసరికి, అవును పెద్ది, ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ అమ్మాయే ముందుగా ఇష్టపడింది, తర్వాతే కేశవ తనని ఇష్టపడ్డాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సర్లే, ఈ విషయం ఏమి వాడికి చెప్పొద్దు, వాడు అసలే కోపంలో ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాడని అందరూ సైలెంట్గా ఉంటారు. ఈలోపు కేశవ అలా శైలుని తీసుకుని వెళ్ళిపోయాడు కదా. వాళ్ళ నాన్న శైలుని కానీ కొడుతున్నాడేమోనన్న భయంతో ఇంకా చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. అందరూ సైలెంట్గా కూర్చుని ఉండేసరికి ఏమైంది, అందరూ అలా ఉన్నారేంటి అనగాని, ఏమీ కాలేదులేరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి మాధవ చెప్పేసరికి, ఏమైందిరా కన్నా, ఏం జరిగింది, ఎందుకు అందరూ డల్గా ఉన్నారు అనగానే, శైలు వదిన వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడన్నయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రే కన్నా, నువ్వు సైలెంట్గా ఉండరా అనగానే, నువ్వు చెప్పరా కన్నా, నా దగ్గర నిజం దాచిపెడదామనుకుంటున్నారా అన్నయ్య, చెప్పండి అనేసరికి, ఏమీ లేదు, మీరు తనని ఇష్టపడ్డారు కదా, తన కూతుర్ని మోసం చేశారని మాయ మాటలు చెప్పి లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి తన జీవితాన్ని నాశనం చేశారని ఇంకా వాళ్ళ నాన్న మాట్లాడాడు, అంతే, అంతకు మించి ఏమీ లేదనేసరికి, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దామనగానే లోపలికి వెళ్ళిపోతాడు కానీ బయటికి రాడు. ఏమైంది, ఎందుకు గదిలోనే ఉన్నారు? నేను నిజంగా తనని ఇష్టపడలేదన్నయ్య,
తను నన్ను ఇష్టపడిన తర్వాతే తనను నేను ఇష్టపడ్డాను. అది నా తప్పు కాదు. తను నన్ను ఎంతగానో ఇష్టపడుతుందనేసరికి పోనీలే, అయ్యిందేదో అయ్యింది, ఇంకా వదిలేసండి, దీని గురించి ఆలోచించకండి అంటూ ఇంకా మహాలక్ష్మి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. చేసేసరికి ఇంకా మాధవ మాధవ రారా భోంచేద్దామనగానే నాకు వద్దన్నయ్య అని బయటికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి రా ఈ టైంలో అనగానే మనసు బాగోలేదన్నయ్య అని బయటికి వెళ్ళిపోయేసరికి ఏంటి వీళ్ళకి ఏమవుతుంది అని బాధపడుతూ ఉంటాడు మాధవ. మరుసటి రోజు ఉదయాన్నే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఆ సమయంలో చక్రి ఇటు మహాలక్ష్మి ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉండేసరికి కేశవ ఉండడు. అప్పటికే ఇంటికి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఫోన్ నైట్ అంతా తన దగ్గరే ఉండిపోయింది కదా, ఏ టైంలో అయినా ఫోన్ చేస్తుందేమోనన్న ఉద్దేశంతో ఛార్జింగ్ కూడా పెట్టుకోడు. ఉదయం ఛార్జింగ్ పెట్టడంతో ఫోన్ చేస్తుంది. చేసేసరికి మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో హలో కేశవ అని చెప్పనేసరికి చెప్పండి, నేను కేశవ వాళ్ళ వదిన్ని అని చెప్పి మహాలక్ష్మి మాట్లాడడంతో నాకు కేశవ్ అంటే చాలా ఇష్టం. నన్ను కేశవని విడదీయడానికి మా నాన్న వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దయచేసి కేశవని నా నుంచి దూరం చెయ్యొద్దు, మీరే నాకు సహాయం చేయాలి అని చెప్పాను. కానీ సరే నేను చూసుకుంటానని ఫోన్ పెట్టేస్తుంది. ఈలోపు బయటకు వచ్చేసరికి కేశవ వాళ్ళ ఇల్లు ఎక్కడో నీకు తెలుసా అని చెప్పి మహాలక్ష్మి కేశవని అడుగుతుంది. వాళ్ళ ఇంటికి ఎందుకండి అనగానే నువ్వు ఇలా వాష్రూమ్లోకి వెళ్ళడంతో శైలు ఫోన్ చేసింది, ఎంతో బాధపడుతుంది, నిన్ను తన నుంచి దూరం చేయాలని చూస్తున్నారని ఏడుస్తుంది. మేము వెళ్ళి నేను చక్రి వెళ్ళి మాట్లాడతామనగానే వద్దండి, వాళ్ళ నాన్న చాలా కోపంగా ఉన్నాడు, మిమ్మల్ని చక్రి అన్నని ఏదొకటి అంటాడు, అలా అంటే నా వల్ల మీరు అవమానపడడం నాకు ఇష్టం లేదు అనగానే అలాంటిదేమీ లేదు, మీరు తనని ఇష్టపడుతున్నారు కదా, తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు కదా అనగానే ముందు శైలు అంటే నాకు కోపం ఉండేది మాట నిజమే. తర్వాత కూడా తనని ఎప్పుడైతే కొట్టానో అప్పటి నుంచి తన మీద ప్రేమ కలిగింది. నాకు తను కావాలనిపిస్తుంది, కానీ వాళ్ళ నాన్న వాళ్ళని బాధ పెట్టలేను కదా, అలాగని మా అన్న వాళ్ళని కూడా నేను బాధ పెట్టలేను. మా అన్న చిన్నప్పటి నుంచి మా గురించి ఎంతగానో కష్టపడ్డాడు, అలాంటి మా అన్న కళ్ళంట కన్నీళ్ళు నేను చూడలేను అని చెప్పి ఇంకా కేశవ చెప్పడంతో మీరు ఏం మాట్లాడకండి, వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పండి, నేను మీ చక్రి ఇద్దరు కలిసి వెళ్ళి మాట్లాడొస్తాము అని చెప్పాను. కానీ సరేనని అడ్రస్ చెప్తాడు. అడ్రస్ చెప్పేసరికి ఇంకా బయలుదేరి అక్కడికి వెళ్తాడు. శైలుని కాలేజీకి కూడా పంపించరు, ఇంట్లోనే కాలేజీకి కూడా వెళ్ళొద్దు అని చెప్పి గట్టిగా చెప్పడంతో శైలి కాలేజీకి కూడా వెళ్ళదు, ఇంట్లోనే ఉండిపోతుంది. ఉండిపోయేసరికి హలో ఎవరండి లోపల అని చెప్పి అనగానే మీరెవరండి అనేసరికి లోపలికి వచ్చి మాట్లాడొచ్చా అనగానే రండి లోపలికి అని ఇద్దరు కూడా లోపలికి వస్తారు. నమస్కారం అండి అనగానే నమస్కారం, కూర్చోండి అనేసరికి నేను కేశవ వాళ్ళ అన్నయ్యని అని చెప్పి నేను కేశవ్ వాళ్ళ వదిన్ని అని ఇద్దరు కూడా పరిచయం చేసుకుంటారు. ఎందుకు వచ్చారు మా ఇంటికి, ఇంకా నా కూతుర్ని ఇంకేం చేయాలని, నా పరువు తీయాలనా అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మా కేశవ చాలా మంచివాడు, అమ్మాయిల వంక కూడా చూడనివాడు. శైలు తనని ఇష్టపడింది. ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని ఇష్టపడుతుందంటే 10 సార్లు ఆలోచిస్తుంది. తండ్రి తనను ఎంత ప్రేమగా చూసుకుంటాడో అంతే ప్రేమించే వ్యక్తిని ఆ అబ్బాయి కోరుకుంటుంది. మా కేశవ అలానే మీ కూతుర్ని చూసుకుంటాడు, తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఎంతో చక్కగా ఒద్దిగ్గా ఉన్నాడు. మొదట్లో తను భయపడ్డాడు, ఇప్పుడు కూడా తను ఎంతగానో భయపడుతున్నాడు. మీరు శైలుని ఎక్కడ కొడతారో ఎక్కడ బాధ పెడతారో తన కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదనే ఆరాటపడుతున్నాడు. చక్రి లాంటి కేశవ లాంటి అబ్బాయి మీ అమ్మాయికి దొరకడం అదృష్టమనే చెప్పాలి. ఇలా చెప్తున్నానని కాదు, 5 మగవాళ్ళు ఉన్న ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నాను. ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను ఎంతో చక్కగా రక్షణ కవచంలా కాపాడుకుంటారు. నేను అదే ఇంట్లో ఉంటున్నాను. దయచేసి వాళ్ళిద్దరినీ వేరు చేయొద్దు, ప్రేమించుకున్న వాళ్ళని వేరు చేయొద్దు. మీ అమ్మాయి మిమ్మల్ని కాదని ఇంటి నుంచి బయటికి రావడానికి క్షణకాలం పట్టదు. మీకు ఎప్పుడూ ఎదిరించి సమాధానం చెప్పనమ్మాయి 10 మందిలో మిమ్మల్ని ఎదిరించి సమాధానం చెప్పిందంటేనే
అర్థం చేసుకోండి. తను కేశవని ఎంతలా ఇష్టపడుతుందో. ప్రేమించుకున్న వాళ్ళని విడదీయొద్దు సార్, ప్లీజ్ సార్. అర్థం చేసుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మీ పెద్దరికం నిలబడుతుంది. లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందే అనే చెడ్డ పేరు మీకు వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కలగదు. మీ అమ్మాయిని చక్కగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. తను మెకానిక్ షెడ్ కూడా తను సొంతానికి చేసుకుంటాడు. ఒకళ్ళ దగ్గర జీతానికి పనిచేసేవాడు కాదు. పైగా ఎలాంటి అలవాటులు లేవు. ఒక్కసారి ఆలోచించండి అనేసరికి ఇంకా వాళ్ళు ఏమీ మాట్లాడరు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న అంటూ శైలు బ్రతిమాలుతూ ఉండడంతో నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి శైలుని యొక్క గసురు గసిరేసరికి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. ఏంటండి వాళ్ళు ఏమీ మాట్లాడరేంటి అనగానే, ఆడపిల్ల తల్లిదండ్రులు కదా, ఏం మాట్లాడతారు, ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలి అని. ఇంకా మహాలక్ష్మి చక్రి వచ్చేసిన తర్వాత శైలు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటారు. వాళ్ళు వచ్చి మాట్లాడిన విధానం బాగుంది కదండి, మన అమ్మాయి తెగించి ఇంటి నుంచి వెళ్ళిపోతే మన పరువే పోతుంది. పైగా అబ్బాయి గుణవంతుడు అని చెప్తున్నారు. ఆ అబ్బాయి గురించి మీరు ఎంక్వైరీ చేయండి. ఆ అబ్బాయి అలవాట్లు, ఆలోచనలు ఏమైనా తేడాగా అనిపిస్తే ఎంక్వైరీ చేస్తే మీకే తెలుస్తుంది కదండి. ఆ అబ్బాయికి ఏమన్నా చెడు అలవాట్లు, చెడ వ్యసనాలు ఏమన్నా ఉంటే అదే మాట వాళ్ళ మొహం మీద అడిగేద్దాము. అలా ఏమీ లేదు అంటేనే మనం ముందుకు వెళ్దామండి. మనం ఎందుకు కాదనాలి? ఇప్పుడు అమ్మాయిని మనం బలవంతం మీద వేరే వాళ్ళు ఇచ్చి పెళ్ళి చేసినా కానీ అమ్మాయి అక్కడ సంతోషంగా ఉంటుంది అని మనం అనుకోలేము. పైగా ఇప్పుడు అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడచ్చు. ఆ అబ్బాయిని అంతలా ప్రేమిస్తుంది. ఈ రోజుల్లో అమ్మాయిల్ని ఆపడం కష్టమేనండి. మనమే వాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఎంక్వైరీ చేయండి అనేసరికి సరే అని చెప్పి దాన్ని జాగ్రత్తగా చూసుకో అనగానే సరేనండి అని ఇంకా వాళ్ళ నాన్న బయటికి వెళ్ళడంతో అది తన శైలు తల్లి గదిలోకి వస్తుంది. చూడు శైలు, మీ నాన్న అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు. ఆ అబ్బాయికి ఎలాంటి చెడు వ్యసనాలు లేవు అని తెలిస్తే ఖచ్చితంగా మీ నాన్నే పెళ్లి చేస్తారు. అప్పటి వరకు నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మా పరువుని కొంచెం ఉంచు, అర్థమవుతుందా? ఇప్పటికే మీ నాన్న నీ మీద ఎంతో ఆశలు పెంచుకున్నాడు. నేను ఏం వద్దు అని చెప్తున్నా కానీ మీ నాన్న ఎప్పటికప్పుడు నీకు సపోర్ట్ చేస్తూ నీకు ఏం కావాలంటే అవి నీకు చేస్తూనే ఉన్నాడు. అలాంటి తప్పుడు మీ నాన్న నమ్మకాన్ని పోగొట్టకు అని చెప్పాను. కానీ సరేనమ్మా అని చెప్పి ఇంకా సైలెంట్గా ఊరుకుంటుంది. ఇంకా శైలు వాళ్ళ నాన్న తెలిసిన వాళ్ళందరినీ అడుగుతాడు. లాయర్ ఉంటాడు, లాయర్ కూడా తెలిసిన అతనే. లాయర్ని అడిగేసరికి ఆ అబ్బాయి కేశవ చాలా మంచివాడు. అలాంటి వాడిని నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. ఒక అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేయడం కానీ, ఒక ఎక్కువ తక్కువ మాట్లాడడం కానీ ఏమీ చేయడు. వస్తాడు, తన పని తాను చూసుకుంటాడు, ఏం చేయాలో అదే చేస్తాడు. డబ్బులు కూడా ఎవరిని మోసం చేసే మనస్తత్వం అయితే కాదని క్లియర్గా లాయరు చెప్తాడు. ఒక 4-5 చెప్పిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత శైలు అని పిలిచేసరికి బయటికి వస్తుంది. ఫోన్ చేసి వాళ్ళని రమ్మను అని చెప్పాను. కానీ సరే నాన్న అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తాను. ఫోన్ చేసేసరికి ఎలా ఇవ్వని ఫోన్ కాస్త కేశవ దగ్గర ఉంటుంది కదా, కేశవ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మీ వదిన ఉందా అని చెప్పాను. కానీ ఉందండి, ఒక్క నిమిషం అని పిలిచేసరికి ఈలోపు మహాలక్ష్మి వస్తుంది. రావడంతో ఫోను అనేసరికి, అమ్మ నువ్వు చెప్పిన విధానం నాకు నచ్చింది, అందుకే ఆ అబ్బాయి గురించి కూడా మేము ఎంక్వైరీ చేశాము. ఒక్కసారి మీ వాళ్ళని తీసుకుని ఇంటికి వస్తే మాట్లాడుకుందాము అనగానే సరేనని చాలా సంతోషపడిపోతారు. రేపే మనం పెళ్లి చూపులకి వెళ్తున్నాము, అందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పుత్రా అని చెప్పనేసరికి చెప్పు మాత అనుకుంటూ గబగబా వచ్చేస్తాడు నారాయణ. రేపు మనం కేశవ పెళ్లి చేసుకునే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, నువ్వు మాత్రం మందు ముట్టుకోకూడదు అనేసరికి సరే మాత, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి నారాయణ చెప్తాడు. రే అని చెప్పాను. కానీ అందరూ కూడా చాలా సంతోషంగా మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి అందరూ కూడా బయలుదేరి వెళ్తారు. ఇంకొక కారు తెప్పించుకుని అందరూ కూడా 2 కార్ల మీద వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ
శైలును కూడా అంటే పెళ్లి చూపుల కోసమని రెడీ చేస్తారు. సాంప్రదాయబద్ధంగా జరగాలి కదా ఏదైనా సరే అని చెప్పాను. కానీ అలాగేనని అందరూ కూడా లోపలికి కూర్చున్న తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి. మా అమ్మగారు చనిపోయారు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్న ఆవిడ కూడా వెళ్ళిపోయింది. మా ఇంట్లో ఆడదిక్కు లేదు. కానీ మా ఇంట్లో ఎవ్వరు కూడా తప్పుగా బిహేవ్ చేసేవాళ్ళు లేరు. ఒక ఆడపిల్ల మా ఇంట్లో 2 నెలల నుంచి చాలా జాగ్రత్తగా ఉంటుందంటే తననే అడగండి, తనే చెప్తుంది అనేసరికి ఆ ఇంట్లో అడుగు పెడితే మనం బయట ప్రపంచంలో చూసే మనుషులు ఒకెత్తు అయితే ఆ ఇంట్లో మన మీద చూపించే ప్రేమ మరొకెత్తు. అలాంటి ఇంటికి కోడలుగా రావడం అదృష్టం అని చెప్పాలి అని ఇంకా మహాలక్ష్మి చెప్పేసరికి అమ్మాయి చాలా బాగుంది, పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు అని చెప్పి పంతులతో మాట్లాడి ఇంకా ముహూర్తాలు పెళ్ళి అన్నీ కూడా చేసేసుకునేసరికి వదిన బుస్సొదిన బుస్సొదిన అనగానే ఇంకా ఇద్దరు కూడా తెగ సంతోషపడుతూ అందరినీ కూడా నవ్విస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు కూడా శైలు వాళ్ళ అమ్మ నాన్న కూడా సంతోషంగా చెప్తారు. ఏంట్రా ప్రేమించిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావంట? ఆ అమ్మాయి నా కూతురు ప్రేమించింది అసమర్థుడినైతే నేను ఒప్పుకునేవాడిని కాదు. సమర్థుడు చక్కగా మెకానిక్ షెడ్ పెట్టుకుని తన కాళ్ళ మీద తను నిలబడుతున్నాడు. పైగా ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఇవి కాలం కుర్రోళ్ళు వ్యసనాలకు పాల్పడి తన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటిది అతను ఏమీ చేయడు. ఎంక్వైరీ చేసే పెళ్లి చేస్తున్నానని కానీ మంచి పని చేస్తున్నావురా, అయినా నీ కూతురు మంచి వాళ్ళనే ఎంచుకుంది అని చెప్పి తన ఫ్రెండ్ కూడా చెప్తాడు. ఆ అబ్బాయి గురించి నేను ఎంక్వైరీ చేశానురా, ఆ అబ్బాయి అయితే చాలా మంచివాడంట. ఆ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, కానీ ఈ మధ్యనే ఒక అమ్మాయి వచ్చి ఉంది అని చెప్పాడు అని చెప్పనేసరికి సరే అని ఇంకా అంతా కూడా సంతోషంగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి నారాయణ ఇంట్లో అని అంగరంగ వైభవంగా. ఎలాగా చక్రీ పెళ్లి చేయలేదు కదా, వీళ్ళ పెళ్లి ఇంటి ముందే పెద్ద పందిరి వేసి వీళ్ళిద్దరి పెళ్ళి అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. అందరూ కూడా భోజనానికి రావాలి అని అందరికీ కూడా చెప్పేస్తాడు. ఓయ్ నువ్వు కూడా రా, నీకు నా ఇంట్లో పెళ్లి జరిగితే చూసి ఏడవడం అలవాటే కదా, నువ్వు ఏడ్చినా నా ఇంటికి కోడళ్ళు మీద కోడళ్ళు వస్తూనే ఉంటారు. నాకు 4 కొడుకులు. నా ఇంటికి ఏ రోజైతే మహాలక్ష్మి అడుగు పెట్టిందో ఆ రోజే మా ఇంటికి లక్ష్మీ కళ వచ్చింది. ఇంకా ఇంకా వస్తూనే ఉంటారు కోడళ్ళు అని చెప్పి నారాయణ తెగ విర్రవీగుతూ చాలా సంతోషంగా చెప్తాడు. చెప్పేసేసరికి ఒక పక్క పెళ్లి జరుగుతూ ఉంటుంది. నారాయణ చాలా సంతోషపడతాడు. శైలు వాళ్ళ అమ్మ నాన్న కూడా సంతోషపడతారు. ఇంకా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా అందరూ ఫోటోలు తీయించుకుని అందరూ కుటుంబం అంతా కూడా చాలా సంబరపడతారు. నారాయణ కుటుంబం మీద శాపం పెట్టింది అని తయారు అందరూ అన్నారు. కానీ ముందు ఒక కోడలొచ్చింది, తర్వాత మరొక కోడలొచ్చింది నారాయణ ఇంటికి. నారాయణ ఇంటికి వచ్చిన శాపం పోయింది అని జనాలందరూ కూడా చెప్పుకోవడం చూసి నారాయణ చాలా సంబరపడిపోతాడు. పెద్దోడా నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పనేసరికి చాలా సంతోషంగా ఉంది నాన్న, నీకు కూడా ఏదో ఒక అమ్మాయి అర్థం చేసుకుని నీ జీవితంలోకి వస్తే అంతకు మించిన సంతోషం నాకు ఉండదు. అసలు పెళ్ళి అవ్వాల్సింది ముందు నీకు, కానీ నీ తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అనగానే నేను వాళ్ళకి తండ్రి లాంటి వాడిని నాన్న. అవుతుందిలే నాన్న, అవితే అవుతుంది, లేకపోతే లేదు. వాళ్ళకి నేను తండ్రిలా ఉన్నాను, అది చాలు, నా బిడ్డలు వాళ్ళు అని చెప్పి ఇంకా మాధవ్ అనేసరికి సరేనని అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంకా వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత మరుసటి రోజు కూతురు కోసమని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చేసరికి గబగబా మాధవ చాలా సంతోషంగా వాళ్ళని ఆహ్వానించి తనే దగ్గరుండి పెట్టించేసరికి నేను అత్తవారింటికి పంపించాను అని ఇన్ని రోజులు అనుకున్నాను. నిజానికి నా కూతుర్ని అత్తవారింటికి కాదు, పుట్టింటికే పంపించినట్టున్నాను. కన్న తండ్రిలా చూసుకుని బావగారు ఇక్కడ ఉండగా నా కూతురు గురించి నేను ఆలోచించవలసిన అవసరం లేదు అనేసరికి చూడండి, మీ కూతురు నా కూతురు లాంటిది. నా ఇంట్లో వాళ్ళంతా కూడా మీ కూతుర్ని చక్కగా చూసుకుంటారు. ఈ ఇంట్లో ఉన్నది అందరూ మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తారు, ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకుంటారు అనేసరికి అవునండి,
పెద్ది చాలా అభిమానంగా చూసుకుంటారనేసరికి, అవును నాన్న, నేను బావగారిని పిలవడం లేదు, అక్క పెద్ది అని పిలుస్తున్నారు కదా, నేను అలానే పిలుస్తాను అని చెప్పి మాట్లాడేసరికి, పెద్ది అని పిలిస్తే ఒప్పుకోదు వదిన, పెద్దొదిన, ఎందుకంటే పెద్ది అని ఆ పెద్దొదిన మాత్రమే పిలవాలి అనేసరికి, ఏ అక్క నేను పిలవకూడదా అని చెప్పి శైలు అనడంతో, పిలవచ్చు అని చెప్పనగానే ఇంకా అందరూ మాధవని పెద్ది అని పిలుస్తారు. ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంగా నవ్వుతూ ఉండడంతో, నిజమేనే, నేను శైలుకి మంచి సంబంధం తీసుకొచ్చి చేశానా లేదా అని డౌట్ వచ్చేది, కానీ ఇప్పుడు శైలు ఇంట్లో ఉండడం చూసి నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఆనందం అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా మహాలక్ష్మి చక్రి మాత్రం దూరంగానే ఉంటారు. చక్రి అనుకుంటాడు అందరూ కలుస్తున్నారు, ఈ మహాలక్ష్మి మాత్రం నన్ను అర్థం చేసుకోదు, ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో ఏంటో అనుకుంటూ ఇంకా చక్రి అయితే బాధపడుతూ ఉంటాడు. ఏంట్రా అలా డల్గా ఉన్నావేంటి అని చెప్పి కేశవ్ అనగానే, నీ భార్య నువ్వు సంతోషంగా ఉండండి అనగానే వదినలో కూడా మార్పు వస్తుంది, నువ్వు గమనించట్లేదా అన్నయ్య, ఖచ్చితంగా వదిన మారుతుంది, అర్థమవుతుందా, అప్పటి వరకు నేను శైలు భార్యాభర్తలుగానే ఉంటాం తప్ప దూరంగానే ఉంటాం, సరేనా, నువ్వు వదిన ఎప్పుడు కలుస్తారో అప్పుడే మేము భార్యాభర్తలుగానే ఒకటవుతామని చెప్పనేసరికి, నా కోసం ఎందుకు లేరా అనేసరికి, లేదు లేదు, వదినికి తోడుగా శైలుని పడుకోమని చెప్పాను, నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పనగానే, పెద్దన్నయ్యకి పెళ్ళయ్యేంత వరకు మనము దూరంగానే ఉండాలి అనుకోవాలి కదా అని చెప్పనేసరికి, అన్నయ్య కూడా ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది, అన్నయ్య కూడా సంతోషంగా ఉంటే బాగుంటుంది, అన్నయ్య ముఖంలో కూడా సంతోషం చూడాలనుకుంటున్నానని కేశవ ఇటు చక్రి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటి అన్నదమ్ములిద్దరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు, కేశవ నువ్వు వెళ్ళి మీ ఆవిడ దగ్గరికి వెళ్ళవా అనగాని, లేదు నేను అన్నయ్య దగ్గరే పడుకుంటాను, శైలుని మీ రూమ్లో పడుకోనివ్వండి, మీకు అభ్యంతరం లేదు కదా శైలు మీ రూమ్లో పడుకుంటే అని చెప్పనేసరికి, నాకేం అభ్యంతరం లేదు అనేసరికి, శైలుకి ఆల్రెడీ చెప్పాను మీ రూమ్లో మీ దగ్గరే పడుకుంటుంది అనగానే సరే అని ఇంకా మహాలక్ష్మి శైలు ఇద్దరు ఒక రూమ్లో పడుకుంటారు, వీళ్ళంతా కూడా బయటే పడుకుంటారు. మహాలక్ష్మిలో కూడా కొద్దిగా చక్రి లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఇంత మంచి కుటుంబం నాకు వచ్చింది, ఇప్పుడు నేను చక్రిని కాదని బయటికి వెళ్ళిపోతే ఇలాంటి కుటుంబంలోకి నేను మళ్ళీ అడుగు పెట్టగలనా, నేను చక్రి కోసం కాకపోయినా ఈ కుటుంబంలో ఉండడం కోసమైనా సరే చక్రిని భర్తగా అర్థం చేసుకోవాలా, భర్తగా దగ్గరికి రానివ్వాలా, భర్తగా అంగీకరించాలా అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మాధవ్ అయితే చాలా సంతోషపడతాడు, తమ్ముళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి, ఇంకా వీడు చదువుకుని వీడు మంచి ప్రయోజకుడైతే ఇంకా నాకేముంది అని చెప్పాను, కానీ ఏంట్రా పెద్ద ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పాను, కానీ ఏమీ లేదు నాన్న, తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, ఇంకా మిగిలి ఉంది చిన్న తమ్ముడు చదివే కదా, ఏంట్రా నీ గురించి ఆలోచించవా ఏంటి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం తప్ప నీ గురించి అంటూ ఆలోచన రాదా, నీ గురించి అంటూ నువ్వు ఆలోచించుకోవా అని చెప్పాను, కానీ నా గురించి ఏముండలేమా నాన్న, వాళ్ళు సంతోషంగా ఉంటే సరిపోదా, వాళ్ళ సంతోషంలోనే నా ఆనందాన్ని వెతుక్కుంటానని ఇంకా మాధవ్ అయితే చెప్తాడు. కానీ మహాలక్ష్మిలో వస్తున్న మార్పు చక్రిని కొంచెం ఆలోచింప చేసేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ముందు మనకు ఎవరు గుర్తొస్తారు, మన మనసుకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళే గుర్తొస్తారు కదా. మహాలక్ష్మికి అలాగే ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చేసరికి చక్రి గుర్తు రావడంతో మహాలక్ష్మి తన్ను తాను ప్రశ్నించుకుంటుంది, నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరూ గుర్తు రాలేదు, కేవలం చక్రి మాత్రమే గుర్తొచ్చాడు, అంటే ఏంటి, నేను చక్రిని నా మనసుకు దగ్గర వ్యక్తి అనుకుంటున్నానా, లేక నాకు సమస్య వస్తే చూసుకునే వ్యక్తి చక్రి అని అనుకుంటున్నానా అని మహాలక్ష్మి తన్ను తాను ప్రశ్నించుకుని తను నిజంగా చక్రిని ప్రేమిస్తుందా అన్న
క్వశ్చన్కి అయితే వస్తుంది. మరి మహాలక్ష్మి చక్రిని ప్రేమిస్తుందా లేదా అన్న క్లారిఫికేషన్ మహాలక్ష్మి ఎప్పుడు తెలుసుకుంటుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.